గ్రామీణ వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా నకిలీలు అంటూ వారిని సంబోధిస్తూ వారి క్లినిక్లపై దాడులు నిర్వహించి నల్లిని నలిపినట్లు నలిపివేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ తనిఖీల పేరుతో హడలెత్తిస్తున్న టీఎస్ఎంసీ అధికారులు. వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ గరుడా 9. ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో ఒక సైకిల్కి ఒక బ్యాగు వేసుకొని బస్సు కూడా వెళ్ళని రూట్లో ఆటోలు కూడా తిరగని చోట ఈ గ్రామీణ వైద్యుడు పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా గ్రామీణ వైద్యులపై తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. వారు పేదవారికి వైద్యం చేయడమే వారి పాలిట శత్రువుగా మారింది. అప్పులు కట్టలేక కుటుంబాన్ని సాకలేక మధ్యలోనే కొంతమంది ఆర్ఎంపీలు తమ జీవితాలను ముగించుకుంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ఎంపీల ఆవేదన విని ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు స్వయంగా ఎంతో మంది ఆర్ఎంపీలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బీపీ చెక్ చేయడం, షుగర్ లెవెల్స్ చూడడం, తను నీరస పడిపోతే సెలైన్ బాటిల్స్ కూడా ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని స్వయంగా ఎంబీబీఎస్ డాక్టర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆర్ఎంపీలకు కూడా ఏదైనా చేయాలి. ఎందుకంటే గ్రామీణ మారుమూల ప్రాంతాలలో సేవలు అందించేది ఒక్క గ్రామీణ వైద్యుడు మాత్రమే. మిగతా వారు ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ గ్రామీణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారు సేవలు అందియలేరు. కాబట్టి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యుల పట్ల ఎంతో అంకిత భావంతో వారికి ఒక జీవో పాస్ చేసి వారికి ఒక ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్లు ఇచ్చే మూమెంట్ లో వారు స్వర్గస్థులైనారు. అప్పటి నుండి ఆ ఫైలు మూలన పడిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే కావచ్చు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్లపై కనికరం అనేది లేకుండా వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ తనిఖీల పేరుతో కేసులు బనాయిస్తూ వారి కుటుంబాలను అధం పాతాల లోకానికి నెట్టేస్తున్నారు. దయించి రేవంత్ సర్కార్ గ్రామీణ వైద్యులపై కనికరం చూపించాలి. అలాగే వారికి కౌన్సిలింగ్ చేసి వారికి జీవనోపాధి కల్పించాలి. సరైన పద్ధతిలో ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇప్పించి విలేజ్ మోటివేటర్స్ గా వారిని నియమించుకోవాలి. దయచేసి గ్రామీణ వైద్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని మా జీటీవీ గరుడా 9 న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.